హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధుర్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు రుచికరమైన తాటి రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఈ సీజన్లో దొరికే తాటి పళ్ళతో ఇలా తాటి రొట్టె ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా స్పాంజీగా, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా పండిన 2 తాటిపళ్ళను తీసుకున్నాను. ఈ తాటిపళ్ళు బాగా పండితే బాగుంటుందండి. పచ్చి అయితే కొంచెం వగరగా చిరుచేదు ఉంటుంది. అందుకని బాగా పండిన తాటిపళ్ళు తీసుకోవాలి. పైన ఈ ముచ్చుకు తీసేసుకోండి, ఈ తొడని తీసేసుకొని నైఫ్తో ఇది కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత తాటిపండు పైన ఉండే ఈ తొక్క అంతా కూడా తీసేసుకోవాలి. పండిన తాటిపండు అయితే కనుక ఈ తొక్క అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 2 తాటిపళ్ళకి కూడా తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని విడదీసుకుంటే మనకి 2 టెంకలు వచ్చాయి. పెద్ద తాటిపండు అయితే కదా 3 టెంకలు వస్తాయి. చాలా పండిపోయిందండి బాగా. ఇలా పండింది అయితేనే మనకి తాటి రొట్టెకైనా గారెలకైనా బాగుంటాయి. ఇప్పుడు ఈ 2 టెంకల్ని ఈ విధంగా ఒకదానికి ఒకటి కొడితే గుజ్జు బాగా వస్తుంది. ఇప్పుడు ఈ టెంకకి కొద్దిగా వాటర్ అప్లై చేయండి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మన తాటి గుజ్జు బాగా వస్తుంది, ఈజీగా కూడా వస్తుంది. ఇప్పుడు ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని దాని కింద మరొక గిన్నె పెట్టుకొని ఈ విధంగా తాటి పండులోంచి గుజ్జు తీసుకోవాలి. లేకపోతే క్యారెట్ తురుమేది ఉంటుంది కదా, క్యారెట్ తురుముతో కూడా తీసుకోవచ్చు. కొంచెం ఈ గుజ్జు తీయటానికి టైం పడుతుందండి, ఒక అరగంటన పడుతుంది. ఓపిక చేసుకొని గుజ్జు అంతా తీసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బెల్లం వేసేందుకు నైఫ్తో ఈ విధంగా బెల్లం కూర తీసుకోండి. ఈ గుజ్జులో బెల్లం త్వరగా కలిసిపోతుంది. నేను 2 తాటిపండ్లకి ఒక 1/2 kg బెల్లం వేస్తున్నాను. సరిగ్గా సరిపోయింది స్వీట్నెస్ అన్నది. బెల్లం కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. 1 కప్పు ఉంటుంది. చిన్న కొబ్బరికాయ అయితే 1 కొబ్బరికాయ అంత వేసేసుకోండి. అలాగే 4 ఇలాచీని దంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇడ్లీ రవ్వ వేసుకుందాము. ముందు కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసుకొని కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత లూజ్గా అనిపిస్తే అప్పుడు మరి కాస్త ఇడ్లీ రవ్వ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత అంతా కలుపుకోండి. కాస్త లూజ్గా ఉంది కదా, మరి కాస్త ఇడ్లీ రవ్వ వేసుకుందాం. మరి కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసాను. మొత్తంగా నాకు 1/2 kg ఇడ్లీ రవ్వ పట్టింది. ఇందులోకి 2 తాటిపళ్ళకి 1/2 kg ఇడ్లీ రవ్వ, 1/2 kg బెల్లం వేసాను. ఇదంతా కూడా బాగా ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకున్న ఈ తాటి గుజ్జు అంతా కూడా వేసేసుకోండి. పలుచగా కాకుండా మందంగానే వేసుకోవాలి. ఈ విధంగా గరిటెతో వేసుకొని మందంగా అన్ని వైపులా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన మరో స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఇది ఉడకటానికి టైం పడుతుందండి. ఈ విధంగా అంచులన్నీ కూడా ఎర్రగా అయినాయి కదా, అంటే అడుగునంతా కూడా బాగా ఎర్రగా వేగిపోయినట్టే. ఇప్పుడు పైన మరికాస్త ఆయిల్ వేసుకొని అట్లగాడతో ఈ విధంగా తీసుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అట్లగాడతో డైరెక్ట్గా తిరగేసుకుంటే రొట్టె విరిగిపోతుందండి. రొట్టె విరగకుండా రావాలంటే ఇలా మూత పెట్టుకొని రెండో వైపు ఈ విధంగా టర్న్ చేసుకుంటే రొట్టె విరిగిపోకుండా వస్తుందండి. ఇప్పుడు ఇదే కడాయి పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద కాస్త ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ రొట్టె వేసేసుకొని రెండో వైపు కూడా మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 5-6 నిమిషాల పాటు ఎర్రగా వేయించుకోవాలి. చక్కగా వేగిపోయిందండి. రొట్టె బాగా ఉడికిపోయింది కూడా మధ్యలో కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రొట్టెని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోండి మీకు ఇష్టమైన సైజులో. ఇలా అట్ల కాడతోనే కట్ చేసుకోవచ్చు. రొట్టె మధ్యలో కూడా చక్కగా ఉడికిందండి, చాలా బాగుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన తాటి రొట్టె రెడీ అయిపోయింది. ఈ సీజన్లో దొరికే తాటి పళ్ళతో మీరు ఒకసారి ఇలా తాటి రొట్టె ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.